వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ చెన్నమ్ అడ్వెంచర్. నేను మీ నరేంద్ర. ఈ కార్తీక మాస పర్వదినం రోజున మనం శ్రీ కోటిలింగాల స్వామివారిని దర్శించుకుందాం పదండి. మేము ఈ ఆలయమునకు సుమారు సాయంత్రం 6:30 గంటలకు చేరుకున్నాం. అప్పుడప్పుడే చీకట్లో కమ్ముకుంటున్నాయి. సుదూరంగా రంగురంగుల విద్యుత్ కాంతులతో శోభాయమానంగా కనిపిస్తున్న ఈ క్షేత్రము శ్రీ కోటిలింగాల క్షేత్రం. ఈ క్షేత్రం దగ్గరలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. ఈ కోటిలింగాల స్వామి క్షేత్రం గుంటూరు నుండి 27 కిలోమీటర్ల దూరం, అమరావతికి సుమారు 10 కిలోమీటర్ల దూరం, విజయవాడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ క్షేత్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాళ్ళాయపాలె గ్రామంలో కలదు. మనకు కనిపిస్తున్న రాజగోపురమే ఆలయ ప్రవేశ మార్గం. రండి స్వామివారిని దర్శించుకుందాం పదండి. మీరు చూస్తున్న ఈ ఆలయంలోనే శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ కోటిలింగాల స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే మనం స్వామివారిని 4 ముఖద్వారముల ద్వారా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మనం ఎటు చూసిన ఆ శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయి వివిధ రూపాలలో. అలా ఆ శివలింగాన్ని దర్శించుకుంటూ స్వామివారి దర్శనం కంటే ముందే మనం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకుంటాం. మనం తూర్పు ముఖద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటాం. రండి మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి దర్శన అనంతరం వెనువెంటనే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం. శ్రీ కోటిలింగాల స్వామివారిని పశ్చిమ ముఖద్వారం కూడా దర్శించుకుందాం పదండి. స్వామివారిని దక్షిణ ముఖద్వారం గుండా కూడా దర్శించండి. ఈ ఆలయంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు స్వయాన స్వామివారికి అభిషేకాలు చేయించవచ్చు. ఈ క్షేత్రంలో ఎటు చూసినా శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆలయంలో పైన మనం శ్రీ కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఇదే ఆలయంలో కింద పాతాళలోకంగా ఏర్పాటు చేశారు. దీన్ని భూకాళేశ్వరం అని కూడా పిలుస్తున్నారు. ఇక్కడికి వెళ్ళాలి అంటే కేవలం శివరాత్రి రోజు మాత్రమే భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడ కూడా స్ఫటికలింగాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో స్వామివారి దర్శన అనంతరం ఆలయ పైభాగాన ప్రతిష్ఠించిన పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగంలను దర్శించుకుందాం. ఈ కోటిలింగాల క్షేత్రంలో ఎటు చూసినా గానీ శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయి.
ఇవేనండి పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం. ఆలయ ప్రాంగణంలో నాగబంధంతో పాటు వివిధ దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. దర్శించుకుందాం రండి. మనం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన స్ఫటికలింగంను దర్శించుకుందాం రండి. ఇదేనండి స్ఫటికలింగం. ఉత్తర ముఖ ద్వారం ద్వారా కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ శ్రీ కోటిలింగాల క్షేత్రంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ప్రదేశం ఇదేనండి. అదే కైలాస్ ధామ్. ఈ కైలాస్ ధామ్ బయట నుంచి చూడటానికి ఈ విధంగా ఉంటుంది. కైలాస్ ధామ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం భక్తిభావంతో పరవశించిపోతాం. ఈ కైలాస్ ధామ్లో వేల సంఖ్యలో శివుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఒక శివలింగంను చూస్తే మనం మైమర్చిపోతాం. అలాంటిది ఇన్ని శివలింగాలను చూసిన వెంటనే ఆ కైలాసంలో కొలువైన శివుడు మనతో పాటుగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మనకు ఎటు చూసినా శివుడు ఆ లింగ రూపంలో దర్శనమిస్తూనే ఉంటాడు.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించే అవకాశం కల్పించారు ఆలయం వారు. దానికి గాను 2,500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివలింగాలను దర్శించి భక్తి పరవశంలో ఉన్న మనకు ఆ భక్తి భావం ఇంకా పెంపొందే విధంగా బంగారు శివలింగ రూపంలో దర్శనమిస్తున్నాడు ఆ శివుడు. శ్రీ కోటిలింగాల క్షేత్రంలో బంగారు శివలింగం ప్రతిష్ఠించారు. రండి స్వామివారిని దర్శించుకుందాం పదండి. ఇదేనండి ఆ బంగారు శివలింగం. బంగారు శివలింగం దర్శించుకున్నాం కదండి. బంగారు శివలింగంతో పాటు ఇక్కడ ఆత్మలింగం కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆత్మలింగం మనం చూడాలంటే కేవలం శివరాత్రి రోజు మాత్రమే భక్తులకు ఆ దర్శన భాగ్యం కల్పిస్తారు. శివలింగాలతో పాటు ఆలయంలో వివిధ దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. చూద్దాం రండి. మనకు కనపడే ఈ ఆలయంలో పెద్ద శివలింగం ప్రతిష్ఠించారు. వెనకన ఉన్న విద్యుత్ దీపాల కాంతులతో ఆ శివలింగం సరిగా కనబడతలేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పక దర్శించండి. ఈ ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద కాళీమాత అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. దర్శించండి. ఈ కోటిలింగాల ఆలయంలో వివిధ దేవతామూర్తులతో పాటు ఎటు చూసినా కానీ శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయి. శ్రీ కోటిలింగాల స్వామి దర్శనం అనంతరం తిరిగి మా ప్రయాణం మొదలుపెట్టాము. మేము మా ప్రయాణాన్ని తాళాయపాలెం నుండి వెంకటాయపాలెం మీదుగా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మీరు మాతో పాటు శివుని దర్శించుకున్నారు కదా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ఇంకో వీడియోలో కలుద్దాం.